శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. కుంభరాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి జూన్ 1 నుండి జూన్ 30వ తారీఖు వరకు ఈ యొక్క నెల రోజుల పాటు ఎలా ఉండబోతుందని చూద్దాం. కుంభరాశి వారికి ఈ యొక్క నెల జూన్ 2వ తారీఖున గురువు షష్టమంలోకి అంటే పంచమంలో మూల త్రికోణ స్థానంలో ఉన్నటువంటి గురువు షష్టమంలోకి మారుతున్నాడు. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం జన్మరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ యొక్క నెలలోనే వచ్చినప్పటికీ కుజుడు 21వ తారీఖున 9న శుక్రుడు యొక్క మార్పు కూడా వచ్చినప్పటికీ షష్టమంలోకి జరుగుతున్నది. వాటితో పాటు మిగతా గ్రహాల యొక్క సంచారం అంటే రవి 16వ తారీఖున తన ఉన్నటువంటి చతుర్థం నుంచి వచ్చినప్పటికీ పంచమంలోకి మారుతున్నాడు. వాటితో పాటు మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా ఈ రాశి వారికి ఈ యొక్క నెల కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి మిగతా గ్రహ స్థితిలో షష్టమంలో సంచారం జూన్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచగలుగుతాడు. స్త్రీలతో అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దిగకుండా వారితో ఒక సామరస్యమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకునే విధంగా ఏర్పరుస్తాడు. మరి గురువు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురు శుక్రుల యొక్క కలయిక కూడా అక్కడే జరుగుతున్నది. త్రిగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నది. ఎప్పటికీ ఏర్పడుతుందంటే జూన్ 25వ తారీఖున 3 గ్రహాల కూటమి గురువు శుక్రుడు బుధుడు కలిసి 3 గ్రహాల కూటమి కూడా ఏర్పడుతున్నది. ఈ త్రిగ్రహ కూటమి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా షష్టమంలో ఎప్పుడైతే శుక్రుడు బుధుడు కలుస్తారో మెయిన్గా శుక్రుడు యోగాన్ని ఎక్కువగా ఇస్తాడు. శుక్రుడి యొక్క దృష్టి లాభస్థానం మీద జరుగుతుంది. మరియు తద్వారా వ్యాపార అభివృద్ధి అదేవిధంగా వచ్చినప్పటికీ అనుకోని సంఘటనలు అనుకోని అవకాశాలను కలిగించే విధంగా ఉంటుంది. రాశి వారికి లాభస్థానంలో శుక్రుడి యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది. గురువు ఈ రాశి వారికి షష్టమంలోకి సంచారం చేస్తున్నటువంటి సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే మిగతా గ్రహస్థితి ఒకంత సానుకూలంగా ఉన్నప్పుడు చిన్న చిన్న మార్పులు అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గురు సంచారంలో అక్టోబర్ 31వ తారీఖున గురువు సప్తమంలో కూడా రాబోతున్నాడు. కాబట్టి ఆ సమయం నుంచి మళ్ళీ జనవరి వరకు కూడా ఈ రాశి వారికి సప్తమంలో కేంద్ర స్థానాల్లోకి గురు సంచారం యోగాన్ని కూడా ఇవ్వబోతున్నది. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్ 31 నుంచి. ఎందుకంటే గురువు ఈ సంవత్సరం 2 రాశుల్లో సంచారం చేయబోతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ ఒక రాశిలోనే పూర్తిగా అందరికీ ఒకరికే బెనిఫిట్ ఇవ్వట్లేదు. ఈ రాశిలో ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక సమయంలో కొంచెం అనుకూలము కొంచెం వ్యతిరేకము అనేది ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి 6-7 సంవత్సరాలు కూడా ఉండబోతుంది. ఇప్పుడు గడిచింది 2 సంవత్సరాలే, మిగతా ఇంకా 6 సంవత్సరాల పాటు గురువు అతిచారం అనేది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. 21వ తారీఖు వరకు కుజుడు తృతీయంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు. ఇది కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు చాలా వరకు మీకు ఫేవరబుల్గా మార్చేటువంటి ఒక స్థితిని ఇవ్వగలుగుతుంది. కొన్ని క్లిష్టసాధ్యమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు మనోధైర్యంతో ఎదుర్కోగలిగినటువంటి ఒక స్థితిలోకి రాగలుగుతారు. తృతీయంలో అంత బలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఇటువంటి వ్యాపారస్తులకు ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే ఇక కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా పనిచేసేటువంటి వారికి, రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారు, లోహ సంబంధితమైనటువంటి వ్యవహారాలు చూసేటువంటి వారు, మరియు అదే విధంగా వచ్చేటప్పటికీ కష్టపడి పనిచేసేటువంటి కర్షకులు ఎవరైతే ఉంటారో అంటే ఫ్యాక్టరీస్లో పనిచేసేటువంటి వారు, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. వీరితో పాటు పొలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కుజుడు బలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా యోగాన్ని ఇస్తాడు. వీటన్నిటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు బలవంతుడుగా ఉన్నాడు. కాబట్టి కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాలకి బెదిరిపోకుండా చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ రాశి వారికి జన్మరాశిలో రాహుగ్రహ సంచారం, ధనస్థానాల్లో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. తృతీయంలో కుజుడు ఉన్నాడు బలమైనటువంటి స్థానాల్లో. ఇది యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మెయిన్గా 21వ తారీఖు వరకు కుజుడు ఎప్పుడైతే బలవంతుడుగా ఉంటాడో ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని ఉంచుకొని ముందుకు తీసుకెళ్ళగలుగుతారో. వ్యాపార పరంగా రొటేషన్ని పెంచేయగలుగుతాడు. ఖర్చు అయితే అలాగే ఉంటుంది, ఖర్చును తగ్గించడం కష్టం. కాకపోతే ఖర్చుకు తగిన విధంగా ఆ యొక్క రాబడిని కూడా పెంచుకునేటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే
ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు వ్యాపార కారకుడైనటువంటి కుజుడు తృతీయంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ఒక స్థితిలోకి దీన్ని తీసుకువెళ్ళగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న విషయాల్లో కొంచెం జాగ్రత్తలతో తీసుకొని ముందుకు స్టెప్ వేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని పుంజుకొని ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల 21వ తారీఖు వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు పంచమం నుంచి షష్టమంలోకి ప్రయాణం చేసేటువంటి సమయంలో ఎటువంటి వృత్తుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గురువు తన యొక్క బలాన్ని కోల్పోతున్నాడు. అంటే మూల త్రికోణ స్థానం నుండి షష్టమంలోకి రాబోతున్నాడు. షష్టమంలోకి వచ్చినటువంటి ఈ యొక్క రాబోతున్నటువంటి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా కొన్ని వృత్తుల మీద కొంచెం ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాడు. మెయిన్గా విద్యార్థుల మీద, అదేవిధంగా గృహ నిర్మాణం చేసేటువంటి బిజినెస్లో ఉండేటువంటి వారు, మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనాధిపతి లాభాధిపతి కాబట్టి ధనాధిపతి అనేటువంటి గురువు ఎప్పుడైతే షష్టమంలోకి వెళ్తాడో, షష్టమంలోకి వెళ్తాడో ఆ యొక్క సమయంలో మెయిన్గా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో, మెయిన్గా ఎదురువారితో మాట్లాడేటువంటి విషయంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీను, కుటుంబ సంబంధ బాంధవ్యాలని ఎక్కువగా కాపాడుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు. అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. విద్యా విషయంలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మార్పు చేర్పులు చేసేటువంటి విషయంలో మీ యొక్క స్వజాతకాన్ని ఒకసారి పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. వివాహ ప్రయత్న విషయాల్లో కూడా 1-2 సార్లు మీ జాతకం ప్రకారంగా సమయం అనుకూలించినట్లయితే, దశాంతర్దశలు కూడా అనుకూలించినట్లయితే మీరు వివాహానికి కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. కాకపోతే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యులను సంప్రదించి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్గా ఈ నెల సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా 21వ తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా రవి యొక్క స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితి నుంచి పంచమంలోకి మారుతున్నాడు. అర్ధాష్టమ స్థితిలో నుంచి పంచమంలోకి మారినటువంటి ఈ యొక్క రవి విద్యా విషయంలోనూ పిల్లల యొక్క ఆరోగ్య విషయంలోనూ కొంచెం ప్రభావం చూపించగలుగుతాడు. ఖర్చు కారకుడుగా కూడా ఉంటాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలనేది కూడా మనం చూద్దాం. ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేయాలంటే మెయిన్గా వచ్చేటప్పటికీ సూర్యారాధన అనేది చేయాలి. గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా 21వ తారీఖు తర్వాత నుంచి హనుమాన్ చాలీసా పఠించడం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా గురువు యొక్క అనుకూలత కోసం ఈశాన్యం అనుకూలంగా ఉన్నటువంటి గృహంలో ఎక్కువగా నివసించాలి. ఈశాన్యంలో ఎక్కువగా డ్రైనేజీలు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క ఈశాన్యం బాగా డౌన్గా ఉండేటట్టుగా చూసుకోండి. అదేవిధంగా ఎత్తుగా అటువైపు బరువు ఎక్కువగా లేకుండా ఉండే విధంగా చూసుకున్న తర్వాత ఆ యొక్క గృహంలోకి మార్పు చేర్పులు చేసేటువంటి సమయంలో అటువంటి గృహానికే మారడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈశాన్య ప్రదేశానికి ఎక్కువగా పరిపాలించేటువంటి గ్రహం ఏమిటి అంటే ఒక గురువు. ఆ యొక్క గురువు యొక్క స్థానం సరిగా లేనప్పుడు ఇంట్లో మానసికమైనటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. అటువంటి మానసికమైనటువంటి సమస్యలు నుంచి నివారణ పొందాలంటే మన జాతకంలో గురుబలం ఉండాలి. ఆ గురుబలం కలిగినటువంటి గృహంలో కూడా మనం ఎక్కువగా నివసిస్తూ ఉన్నట్లయితే ఇంట్లో ప్రశాంతత అనేది ముందుగా ఉంటుంది, వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. స్వస్తి.